ప్రధానంగా ఇవి బ్యాంకుల వలె డిపాజిట్లు అనేటువంటి వాటిని స్వీకరించవు మ్యాక్సిమం. కొన్ని సంస్థలు అయితే స్వీకరిస్తే కానీ ఇవి రుణాలని స్వీకరించవు బ్యాంకుల్లాగా. వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రధాన విధి ఏంటి? డిపాజిట్లను సేకరించడం మరియు రుణాలను మంజూరు చేయటం కదా. డిపాజిట్లను స్వీకరించి రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేయటం, ఇది ప్రధానమైనటువంటి విధి. మరి ఈ బ్యాంకులు ఉన్నప్పుడు బ్యాంకులకు ఇవి కాకుండా బ్యాంకేతర విత్త సంస్థలు, అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా బ్యాంకులతో పాటు వివిధ కార్యక్రమాలకు రుణాలు మంజూరు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్యాంకేతర విత్త సంస్థలు అన్నాం. లాస్ట్ క్లాస్ వచ్చాక పీపీటీలో బ్యాంకులకు బ్యాంకేతర విత్త సంస్థలకు ఉన్నటువంటి భేదాలు, అసలు బ్యాంకేతర విత్త సంస్థలు అంటే ఏంటో నిర్వచనాలు, అదేవిధంగా అవి ఏ విధంగా వాటి యొక్క విధులు ఏముంటాయి, ఏం పనులు చేస్తాయి అనేటువంటి వాటినన్నింటిని గురించి తెలుసుకున్నాం. మరి ఈ క్లాసులో మనం బ్యాంకేతర విత్త సంస్థల గురించి, వాటిలో ఏమేమి రకాలు ఉన్నాయి, అవి ఇంతగా బాగా డెవలప్ అవటానికి గల కారణాలు ఏంటి, బ్యాంకేతర విత్త సంస్థలు అవి రోజు రోజు దినదినము ప్రవర్ధమానం అవుతూ ఉన్నాయంటే వాటి యొక్క పెట్టుబడులు, వాటి యొక్క చేసేటువంటి పనులు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకు ఉంది, దానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటిని గురించి చూసుకుందాం. బ్యాంకేతర విత్త సంస్థల్లో రకాలు చూసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం మొన్నటి క్లాసులో బ్యాంకేతర విత్త సంస్థలకు సంబంధించినటువంటి రకరకాలుగా ఏమున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏమున్నాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీస్ ఏమున్నాయి, పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు ఏమున్నాయి, అదేవిధంగా ఈ పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేటువంటి సిడ్బీ లాంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దానికి ప్రత్యేకమైనటువంటి రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాయి, అందిస్తూ ఉన్నాయి. వడ్డీలు మామూలుగానే తీసుకుంటాయి, అయినా రిజర్వ్ బ్యాంక్ రూపొందించినటువంటి చట్టాలకు అనుగుణంగా ఈ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నబార్డు కూడా మనకి దీనిలాగానే వస్తుంది అనమాట. సార్ సిడ్బీ పరిశ్రమలకు సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి సంస్థ. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? బ్యాంకేతర విత్త సంస్థల రకాలు మరియు వాని అభివృద్ధి అవరోధ కారకాలని. చిన్ని స్క్రీన్ కనిపిస్తుందా? శేఖర్, నరేంద్ర, రవికిరణ్, మురళి, స్క్రీన్ కనిపిస్తుందా ఎవరికైనా? కనిపిస్తుంది సార్. ఏం చదువు అక్కడ? మీ ఫోటో కనిపిస్తుంది సార్. అమ్మా మీ ఫోటో కనిపిస్తుంది. అవునా? అయితే మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ఇప్పుడు కనిపిస్తూ చూడండి అమ్మా. మనకి బ్యాంకేతర విత్త సంస్థలకు సంబంధించి ఇప్పుడు కనిపిస్తుందా? ఏముంది అక్కడ? హెడ్డింగ్ ఏం పెట్టాము? బ్యాంకేతర విత్త సంస్థల రకాలు మరియు వాని అభివృద్ధి దోహదం చేసే కారణాలు. వెరీ గుడ్. ఇందులో మనకి బ్యాంకేతర విత్త సంస్థల రకాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో చాలా ఉన్నాయి రకాలు. మనం చెప్పుకున్నాం, మనం వాటిని అన్నింటి మళ్ళీ ఒకసారి మనం పరిశీలిస్తాం. చూడండి, అవి పనిచేసేటువంటి వాటి యొక్క స్వభావాన్ని బట్టి అసెట్ ఫైనాన్స్ కంపెనీ అన్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం చెప్పినవి. అసెట్ ఫైనాన్స్ కంపెనీ ఆస్తులను సృష్టించేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెట్ ఫైనాన్స్, అప్పులు ఇస్తాయి అన్నమాట. అలాగే లోన్ కంపెనీ లోన్లు ఇస్తాయి, కావలసినటువంటి వాళ్ళ యొక్క ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా లోన్లు అనేటువంటివి మంజూరు చేస్తూ ఉంటాయి. అది వెహికల్ కొనుక్కుంటా కావాలా, భూమి కొనుక్కుంటానికి లోను కావాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి లోను కావాలా, లేకపోతే ఇన్సూరెన్స్ లోను కావాలా అనేటువంటివి, వస్తువులు కొనుక్కోవటానికి టీవీలు, రిఫ్రిజిరేటర్ అలాంటి వాటికి లోన్లు కావాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ, కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే
తాకట్టు పెట్టుకుని ఇలాగ రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉంటాయి. ఏదైతే షూరిటీ ఉంటాయో, ఉదాహరణకి భూములు కానీ బంగారం కానీ ఇలాంటి వాటిని తాకట్టు పెట్టి ఫైనాన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. నాలుగోది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, పెట్టుబడులు పెడతా ఉంటాయి. దేనికోసం పెట్టుబడులు పెడితే వ్యాపారం చేసుకోవడం కావచ్చు, పరిశ్రమలు చేసుకోవడానికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి కోసం కావచ్చు, దేనికైనా సరే ఇవి పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు అన్నమాట. మరొకటి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, కీలకమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి బాగా అభివృద్ధికి కారకమైనటువంటి పరిశ్రమలు కానీ, ప్రాజెక్టులు కానీ, అవస్థాపన సౌకర్యాలు కానీ ఇలాంటి వాటికి పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలు బ్యాంకేతర విత్త సంస్థలు. మరియు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, వీటి గురించి మనం చెప్పుకున్నాం. సూక్ష్మ పరపతి సంస్థలు అంటాం వీటిని, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్. ఇది వరకు మొట్టమొదటి ఇవి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అనేటువంటి వాటిని బంగ్లాదేశ్లో స్థాపించారు. వీటిని యోనస్ అనేటువంటి ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త ఏం చేశాడంటే, ఈ బ్యాంకులు అనేటువంటివి ప్రజలకు రుణాలు త్వరగా అందించట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రుణాలు అందించట్లేదు అనే ఉద్దేశంతో చిన్నగా స్టార్ట్ చేశాడు ఫైనాన్స్ కంపెనీ, మైక్రో ఫైనాన్స్ అని, సూక్ష్మ విత్తం అని. అలాంటిది ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా నేడు బాగా అభివృద్ధి చెందినాయి. అంటే ముఖ్యంగా మన దేశంలో కూడా చూసుకున్నట్లయితే ఈ మహిళలకు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారికి రుణాలు అనేటువంటి వాటి బ్యాంకులు ఈజీగా అందిస్తున్నాయి. కొంతమంది 10-15 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడటం, వాళ్ళకి కావాల్సినటువంటివి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు అనేటువంటి సృష్టించుకోవటం, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అలాంటి వాటికి ఈ సూక్ష్మ పరపతి సంస్థలు అనేటువంటివి రుణాలు అనేటువంటివి ముందుగా అందిస్తూ ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ స్థాపించినటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెంది, ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు బాగా అభివృద్ధి చెందినాయి. తర్వాత మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ చెప్పుకున్నవి. ఇవేం చేస్తాయంటే గృహ నిర్మాణాల కోసం రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, వందల అంతస్తులతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఉంటారు, చిన్న బిల్డింగ్లు కట్టుకునే వీళ్ళందరికీ ఇలాంటి వారి గృహ నిర్మాణం కోసం రుణాలు అనేటువంటివి మంజూరు చేస్తాయి. ఇవి ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయో ఇవి ఉచితంగానే ఏమి ఇవ్వవు రుణాలు. మనకి రుణాలు ఇస్తే దానిపైన వడ్డీని మాత్రం బ్రహ్మాండంగా వసూలు చేస్తాయి. సరే, వడ్డీని వసూలు చేసినాయి, మనకు కావలసినటువంటి సౌకర్యాలు త్వరగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇవి. అది గొప్ప విషయం అనమాట. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి త్వరగా వెంటనే రుణాలు మంజూరు చేసేటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. అందుగురించి ఇవి బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ 8టిని మనం బ్యాంకేతర విత్త సంస్థలు రకాలుగా చెప్పుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నామా? అసెట్ ఫైనాన్స్ కంపెనీస్, లోన్ కంపెనీస్, మార్టగేజ్ గ్యారంటీ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు, విద్యుత్ శక్తి సౌకర్యాలు, విద్యుత్ శక్తి ప్రాజెక్టులు అవ్వచ్చు, లేకపోతే నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, విమానయానం కావచ్చు, తర్వాత బ్యాంకింగ్ సౌకర్యాలు కావచ్చు, తర్వాత ఆరోగ్య విద్యా సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు అవస్థాపన సౌకర్యాలు అంటాం. వీటిని సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తాయి. ఆ రుణాలను వ్యక్తిగతంగా వ్యక్తులు, సంస్థలు తీసుకోవచ్చు, ప్రభుత్వాలు తీసుకోవచ్చు, ఎవరైనా సరే తీసుకోవచ్చు. మనం చెప్పుకున్నాం టాటా ఫైనాన్స్ కంపెనీ అని చెప్పుకున్నాం, మహీంద్రా ఫైనాన్స్ చెప్పుకున్నాం, HDFC చెప్పుకున్నాం, ICICI చెప్పుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా. తర్వాత ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడంలో, ప్రజలకు రుణాలు మంజూరు చేయడంలో తమ వంతు కృషిని అందిస్తూ ఉన్నాయి. బ్యాంకులు అందించినప్పటికీ కూడా బ్యాంకులతో పోటీ పడి మరీ ఎక్కువగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ఇవి. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ రూపొందించినటువంటి ఆ యొక్క చట్టాలు, ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఇవి తప్పనిసరిగా పాటించాలి. మేము ప్రైవేట్ కంపెనీలో ఉన్నాం, నువ్వెవరు మాకు చెప్పడానికి, ప్రభుత్వం తరఫున అని అనడానికి వీల్లేదు.
ముందుగా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. 500 కోట్లు మూలధనం కావాలి, లేకపోతే దానికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఈ సదుపాయాలు కావాలి, ఈ వడ్డీ రేట్ ఇంతకు మించి నువ్వు ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. రకరకాలైనటువంటి ఆ రూల్స్ని, రెగ్యులేషన్స్ని అన్నీ కూడా ఇవి పాటించాలన్నమాట తప్పనిసరిగా. ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనం? బ్యాంకేతర విత్త సంస్థలు ఎన్ని రకాలు చెప్పుకున్నాం? వాటి యొక్క స్వభావాన్ని బట్టి అసెట్ ఫైనాన్స్ కంపెనీ, లోన్ కంపెనీ, మార్టగేజ్ గ్యారెంటీ అంటే తాకట్టు పెట్టుకుని అప్పుడు వడ్డీకి ఇవ్వటం, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, కీలకమైనటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టేటువంటి కోర్ ఇన్వెస్ట్మెంట్ అంటే అవస్థాపన సౌకర్యాలు పెట్టేటువంటి కంపెనీస్, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. అవి వాటి యొక్క స్వభావాన్ని బట్టి విభజించాం. అలాగే వాటి యొక్క డిపాజిట్లు స్వీకరించే విధానాన్ని బట్టి మనం డిపాజిట్లు స్వీకరించే బ్యాంకేతర సంస్థలు, డిపాజిట్లు స్వీకరించని బ్యాంకేతర సంస్థలు అన్నాం. కొన్ని అయితే మనకి ఈ చిట్ కంపెనీలు ఉన్నాయి. మార్గదర్శి అని, కపిల్ అని చెప్పుకున్నాం మొన్న, శ్రీరామ్ చిట్స్ అని. ఇవి కూడా ఫైనాన్స్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి అంటే ప్రజల దగ్గర నుంచి ఈ చిట్టీలు తీసుకోవటం, వాళ్ళకి మళ్ళీ లోన్లు ఇవ్వటం, ఇలాంటివి కూడా మనకి చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవి బ్యాంకేతర విత్త సంస్థల్లో రకాలు. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా తమ యొక్క కనిపిస్తుందమ్మా? ఇంకోటి శేఖర్, శంకర్, చిన్ని కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది. ఓకే, అయితే ఈ బ్యాంకేతర విత్త సంస్థలు ఇంత బాగా అభివృద్ధి చెందటానికి గల కారణాలేంటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సంస్థలు బాగా సేవలు అందిస్తున్నాయి అని చెప్పుకున్న ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా. అయితే ఇవి అంతగా డెవలప్ అవటానికి అసలు ఏ పద్ధతులు అనుసరిస్తున్నాయి? ఇవి దాని యొక్క ప్రగతికి దోహదం చేసినటువంటి, అభివృద్ధికి దోహదం చేసినటువంటి కారకాలు ఏంటి? ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి ఏ అంశాలు, ఏ కారణాలు, ఏ కారకాలు వీటి అభివృద్ధికి దోహదం చేసినాయి అనేటువంటి చూస్తే, ముందుగా మొట్టమొదటిగా అసలు ప్రజలకు ఎవరికి ఏ అవసరం అనేటువంటిది ఈ కంపెనీలు గుర్తించినాయి. అటు ధనికులు, పారిశ్రామికవేత్తలు, ఇటు వ్యాపారస్తులు, ఇటు వ్యవసాయదారులు, ఇటు సామాన్య ప్రజలు, ఇటు విద్యార్థులు, యూత్, లేడీసు, వీళ్ళ ప్రజలందరినీ కూడా ఎవరికి ఏం కావాలి, ఎవరు ఏ వస్తువు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సేవలు అందించాలి అనేటువంటిది ముందుగా ప్రజలను లేక వినియోగదారుల యొక్క అభిప్రాయాలను పూర్తిగా అర్థం చేసుకున్నాయి ఈ కంపెనీలు. వినియోగదారులను లోతుగా అర్థం చేసుకున్నాయి. అలా తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అనేటువంటిది, వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు ఏంటి, ఎంత అవసరం, పెట్టుబడి ఏం కావాలి, మీకు పరిశ్రమ పెట్టుకుంటారా, చిన్న షాప్ పెట్టుకుంటారా, లేకపోతే సొంతగా వ్యాపారం పెట్టుకుంటారా, అందరూ కలిసి ఒక 10 మంది కలిసి పెద్ద పరిశ్రమ పెడతారా, ఏంటి వాళ్ళ ఏం అవసరం, మీకు ఇది డబ్బులు ఎందుకు అవసరం, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఈ బ్యాంకేతర విత్త సంస్థలు లోతుగా అధ్యయనం చేసినాయి. ఫస్ట్ ఒక కంపెనీ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం అదే. ప్రజలను
వినియోగదారులను వాళ్ళ యొక్క అభిరుచులకు, అలవాట్లకు, వాళ్ళ యొక్క కోరికలకు, మారేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ సమస్యలేంటి అనేటువంటి దాటిని లోతుగా అర్థం చేసుకోవడం. అలా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వారి యొక్క సమస్యలు తెలిసి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలను కల్పించడానికి ఇవి సంసిద్ధతను వ్యక్తం చేస్తాయన్నమాట. అలాగే ఈ బ్యాంకేతర విత్త సంస్థలు అందించేటువంటి వస్తువులు ఉన్నాయి కదా, సేవలు, సర్వీసెస్. నాకు లోన్ కావాలన్నా, నేను ఇల్లు కట్టుకుంటాక లోన్ కావాలన్నా, బ్యాంకింగ్ అది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళా. అది అందించేటువంటి సేవలు వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి ఒక రోజులోనే లోన్ అందించేటువంటి సదుపాయాన్ని మనకు కలగజేస్తారు, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకువెళ్తే. అంటే సత్వరమే సర్వీస్ అనేటువంటిది శాస్త్రం ఇవి. అప్పుడు వినియోగదారుడు ఏమనుకుంటాడు, అమ్మయ్య నేను ఒక నెల 2 నెలలు తిరగాల్సినటువంటి పని లేకుండా పోయింది, వీటికి నేను ఒక రోజులోనే పని అయిపోయిందని సంతోషంగా ఆ డబ్బుల్ని అతను ఉపయోగించుకోగలుగుతాడు కదా. అంటే బ్యాంకేతర విత్త సంస్థలు సేవలు అనేటువంటివి, అవి అందించేటువంటి ప్రొడక్ట్ అనేటువంటిది అలా ఉందన్నమాట. వెంటనే వినియోగదారుడు కోరిన వెంటనే, అవసరమైతే ఇంటికి వచ్చైనా సరే ఆ సర్వీస్ అనేటువంటిది వారికి అందిస్తూ ఉన్నాయి. అలాగే రుణాలు అందించే సామర్థ్యము మరియు పరిణితి చెందిన అనుభవం ఉండటం, ఇది మరొకటి, మూడోది. లోన్లు ఇస్తున్నాయి, లోన్ ఇచ్చేటప్పుడు అతనికి ఎంత లోన్ అవసరం అనేటువంటి దాన్ని తెలుసుకుని ఆ రుణం కావాల్సి ఎంతైతే కావాలో అంత సామర్థ్యం మేరకు కూడా వాళ్ళకి చక్కగా ఆ విశ్లేషణ చేసి, నువ్వు దేనికి ఉపయోగించుకుంటావు, ఇది దానివల్ల నీకు ఏమైనా లాభం వస్తుందా లేదా అనేటువంటి దాన్ని అంచనా వేసి అది యొక్క ఎక్స్పీరియన్స్తో ప్రజలకు రుణాలన్నిటిని అందిస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రజలకు రుణాలు అందిస్తూ ఉన్నాయి. అంటే వాటి యొక్క ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు కూడా, సామర్థ్యము మరియు అనుభవం, ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రజల యొక్క నాడి పట్టుకుని, ప్రజల యొక్క వాళ్ళకి ఏ రుణాలు అవసరం, వాళ్ళకి ఎలా అందించాలి అనేటువంటిది అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ యొక్క స్టాఫ్తో విశ్లేషణ చేయించి రుణాలు అనేటువంటి వాటిని అందిస్తాం. మరొకటి, విస్తృతంగా మరియు సమర్థవంతంగా లక్ష్యాలకు చేరుకోవటం. ఇవేం చేస్తున్నాయి అంటే ప్రచారంలో ముందుంటాయి. విస్తృతంగా గడప గడపకు, గ్రామ గ్రామానికి, ఊరికి, పట్టణానికి అన్నింటికీ కూడా ఇవి తలుచుకుంటే ప్రచారం చేసుకుంటాయి. మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాం, సమర్థవంతంగా అందిస్తున్నాం, ఇన్ని రుణాలు ఇస్తాం, ఇంత వడ్డీ రేటు తీసుకుంటాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి, ఇదిగో మా ఫోన్ నెంబర్, మా మేనేజర్ ఇది నెంబర్, ఇదిగోండి, మీకు ఏది కావాలన్నా వెంటనే మీకు సహాయం 24 గంటలు వారంలో 24/7 ఎప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటుంది మా కంపెనీ. మీకు కావలసినటువంటి విస్తృతమైనటువంటి సేవలను మేము అందిస్తాం, మీకు దేనికి లోన్ కావాలన్నా కూడా అందిస్తామని ఈ బ్యాంకేతర విత్త సంస్థలు ఆ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతా ఉన్నాయి. ఈ చిట్ కంపెనీలే కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలే కావచ్చు, అలాగే ఫైనాన్స్ కంపెనీలే కావచ్చు, వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కావచ్చు, ఇంటికి కట్టుకోవడానికి ఇచ్చే హౌసింగ్ ఫైనాన్సే కావచ్చు, ఇలాగా ఇవన్నీ కూడా పరిశ్రమలకి పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలే కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క లక్ష్యాలను చేరుకోవటంలో అవి ముందుంటున్నాయి. టార్గెట్ పెట్టుకున్న, మేము ప్రజలకు దీనికి ఇంత రుణాలు మంజూరు చేయాలి, దీని ద్వారా మాకు ఇంత రాబడి రావాలి ఈ సంవత్సరం అని ఆ మేనేజర్స్కి, అందులో పనిచేసే సేల్స్ మెన్స్కి, అందులో పనిచేసే ఏజెంట్లకి, అందులో పనిచేసే ఆఫీసర్స్కి అందరికీ కూడా టార్గెట్ పెట్టేస్తారు అనమాట. నువ్వు ఇంత చేయాలి, నువ్వు ఇంత రుణాలను అందరికీ అందుబాటులో తీసుకురావాలి, నువ్వు ఇంత వ్యాపారం చేయాలి అని టార్గెట్ పెడతారు. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క రీచ్ అవ్వడానికి ప్రాంతాలన్నిటికీ కూడా పంపిస్తారు అన్నమాట. అవసరమైతే వినియోగదారుని కలిసి అతను వాళ్ళు అందించేటువంటి సేవలన్నింటినీ కూడా వివరిస్తారు విస్తృతంగా.
అలాగే వీటితో పాటు వాణిజ్య బ్యాంకుల సహాయం కూడా తీసుకుంటాయి. ఇవి కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ప్రజలకు రుణ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాయి. అవసరమైతే ఇవి వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని ఆ రుణాలను ప్రజలకు మరింతగా చేరువుగా అందించడానికి ఇవి సహాయపడతాయి అన్నమాట. అంటే సహ రుణ సదుపాయాలని కూడా అవి ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేసుకుంటాయి. సరే, ఇవన్నీ ఒక అయితే అన్నిటికన్నా మించింది ఏంటంటే ఒక పరిశ్రమలో అది సక్సెస్ కావటానికి మరియు అవి సమర్థవంతంగా పనిచేయటానికి అందులో పనిచేసేటువంటి యజమాని, ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి, ఆ బోర్డు మెంబర్లు అందరూ కూడా ధైర్యంగా తమ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటం. అయితే ఇందులో నష్టం అయితే వచ్చింది, నష్టం భరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు వ్యాపారంలో ముందుకు దూసుకుపోతారు ధైర్యంగా. ఆ నష్టభయాన్ని భరించడానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి వాళ్ళు లాభాలని విపరీతంగా పొందుతూ ఉన్నారు అన్నమాట. లాభాలను పొందుతూ ఉన్నారు. అవునా లేదా? అవునా కాదా? చిన్ని ఉన్నాడమ్మా? చిన్ని, సాయి, ఇవి బ్యాంకేతర విత్త సంస్థలు అభివృద్ధికి ఈ అంశాలు వాళ్ళు ఇలా చూపించినటువంటి అంశాలు అన్నీ కూడా అవి దినదినము రోజు రోజుకి అభివృద్ధి చెందటానికి, లాభాలను గడించడానికి, ఇంకా ఇంకా పెద్ద పెద్దగా సంస్థలుగా రూపొందించుకోవటానికి, అవి ప్రజల్లో మరింత చేరువవటానికి దోహదపడుతూ ఉన్నాయి అన్నమాట. ఈ అనుసరించేటువంటి ఈ 6 పాయింట్స్ కూడా 6 అంశాలు బ్యాంకేతర విత్త సంస్థలు అభివృద్ధికి దోహదపడతా ఉన్నాయి. ఏంటి మళ్ళీ ఒక్కొక్కటి చెప్పండి ఒక్కొక్కళ్ళు. తరుణ్, ఫస్ట్ది ఏం చెప్పానమ్మా? తరుణ్, బ్యాంకేతర విత్త సంస్థలతో అభివృద్ధికి దోహదం చేసేటువంటి కారకాలు ఏమని చెప్పావు? శంకర్, మొట్టమొదటిది ఏమని చెప్పానమ్మా? చదువు. 24/7. ఫస్ట్ది కాదు, ఫస్ట్ది చెప్తున్నాను. ఫస్ట్ది ఏముంది? స్క్రీన్ కనిపించట్లా నీకు ఫోన్లో? వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోగలడం సార్. వెరీ గుడ్. వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోగలగడం ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా? సాయి, సార్ సెకండ్ వన్ ఏంటి? చదువు. NBFI అంటే ఏంటి? NBFI అంటే ఏంటి? బ్యాంకేతర విత్త సంస్థలు ఇంగ్లీష్లో NBFI అంటాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మొన్న లెసన్ అంతా విన్నాం. కనీసం అది ఆ పీపీటీ అంత కష్టపడి చేస్తుంటే మీరు చూడండి. బ్యాంకేతర విత్త సంస్థలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. NBFIs. NBFIs చదువు. NBFIs అందించే ఉత్పత్తి సేవలు అనుకూలంగా ఉండటం. ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? వినియోగదారులకు. నెక్స్ట్ అనిల్, మూడోది ఏంటి? చదువమ్మా అనిల్. కనిపిస్తుందా? ఆకాష్,
ఏంటో చదువమ్మా. ఆకాష్. నెక్స్ట్ శంకర్. సార్ మూడోది ఒకసారి చదువమ్మా అన్న. రుణం అందించే సామర్థ్యం మరియు పరిణితి చెందిన అనుభవం ఉండడం. ఎవరికి? బ్యాంకులు, బ్యాంకేతర విత్త సంస్థలకి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఎన్బిఎఫ్ఐస్. అది సమర్థవంతంగా రుణాలు అందిస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంది మరియు ఎఫిషియన్సీ రెండు ఉన్నాయి. నెక్స్ట్ చిన్ని. 24 గంటల చిన్ని. ఉన్నాడా చిన్ని సాయి? హలో చిన్ని ఉన్నాడా? బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు సార్. సరే, అదేం చదువు నువ్వు? విస్తృతంగా మరియు సమర్థవంతంగా లక్ష్యాలను చేరుకోవడం. 24/7. రామ్ కిరణ్. రామ్ కిరణ్ చెప్పండి సార్. నెక్స్ట్ ఏంటి చదువు నాన్న? సహరణ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం సార్. వెరీ గుడ్. అంటే ఎవరితో టైఅప్ అవుతాయి? బ్యాంకేతర విత్త సంస్థలు బ్యాంకులతో టైఅప్ అవుతాయి. అవును సార్. ఇవేమో బ్యాంకేతర విత్త సంస్థలు, బ్యాంకులు కాదు ఇవి. ఇవి సహరుణ సంస్థలతో సదుపాయాలు కల్పించుకుంటాయి. వీటితో బ్యాంకులతో అంటే కావాల్సినటువంటి డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుని ఇలాగ వ్యాపారం చేసుకుంటాయి అన్నమాట. లాస్ట్ది ఏంటి? ఎవరు చదువుతారు లాస్ట్ది? శేఖర్ ఉన్నాడా? సిద్ధంగా ఉండటం అంటే నష్టం వచ్చినా కూడా మేము తట్టుకోగలగటం అనమాట. అది వెరీ గుడ్, బాగా చెప్పేవా. ఇవన్నీ కూడా మొత్తం అన్ని అందరూ చదవండి. పైకి చదవ అవసరంలా, గుర్తుపెట్టుకోండి చదివి. తరుణ్ వింటున్నావమ్మా? తరుణ్ ఏమా? తరుణ్ వింటున్నాడా? లెసన్ వింటున్నాడా? వింటున్నాను సార్. సార్ 6 పాయింట్లు చెప్పాలి ఇప్పుడు నువ్వు. సరే సార్. ఫస్ట్ ఏం చెప్పా? వినియోగదారులను లోతుగా పరిశీలించడం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ లో సార్ నష్ట భయాన్ని భరించగలమనే ధైర్యం సార్. సిద్ధంగా ఉండటం. ఓకే, వెరీ నైస్. మీరు అలా గుర్తుపెట్టుకున్నాను పాయింట్లు. ఎగ్జామ్ బాగా రాస్తారు. సెకండ్ పాయింట్, బ్యాంకేతర విత్త సంస్థలు అందించే ఉత్పత్తి సేవలు వినియోగదారులకు అనుకూలంగా ఉండటం. అంటే ఈ సేవలు చేస్తున్నాయి కదా, వినియోగదారుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరమో ఆ సేవలను సత్వరమే స్పందించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఆ సేవలను అందించడం అన్నమాట. బ్యాంకేతర విత్త సంస్థలు అందించేటువంటి సేవలు వినియోగదారులకు అనుకూలంగా ఉండటం వల్ల ఇవి ఇంత బాగా డెవలప్ అవుతున్నాయి. అందులో ఒకసారి లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఇందులో. ఎందుకంటే వాళ్ళు సత్వరమే కావాల్సినటువంటి వాళ్ళకి లభిస్తున్నాయి కాబట్టి, సర్వీస్ అనేటువంటిది బాగా చేస్తున్నారు కాబట్టి ఆ సంస్థలని వీళ్ళు వినియోగించుకుంటారు అన్నమాట. అది లెక్క. ఓకే సార్. ఆకాష్. ఆకాష్
ఆకాష్ నెక్స్ట్ ఏంటి చదువమ్మా. డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటో. రవికిరణ్ ఉన్నాడా? రవికిరణ్ మురళి మురళి అయిపోయిందమ్మా చదవటం అందరిది. 6 పాయింట్లు అయిపోయినాయా? నోట్ చేసుకున్నారు 6 పాయింట్లు. ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఓకే సార్. రెండు రకాల కోసం నిన్న చెప్పుకున్నావు. నేను ఏం చెప్పుకున్నా? బ్యాంకేతర విత్త సంస్థల గురించి మొత్తం బ్యాంకులకి వాటికున్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి రకాలు ఏంటి, వాటి గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మనం అవి అభివృద్ధికి దోహదం చేసినటువంటి కారకాలు ఏంటి, బ్యాంకేతర విత్త సంస్థల అభివృద్ధికి సహాయపడిన లేక దోహదం చేసినటువంటి అంశాలు లేక కారకాలు ఏంటి. ఇది కష్టంగా ఉంటది కానీ తెలుసుకుంటే ఈజీగా ఉంటది. 1కి 2 సార్లు వినాలి, చెప్పింది వినాలి, ఆ పీపీటీ వీడియోలు చూడాలి, చక్కగా వినాలి. తర్వాత నీకు చక్కగా అన్ని అందుబాటులోకి వచ్చేసినాయి ఇప్పుడు. వీడియోలు మొత్తం యూట్యూబ్ లో ఉన్నాయి. సరే సార్. అంటే ఇప్పుడు మీ పేరు నొక్కాలి సార్ వెళ్ళి. లింక్ పెడుతున్నానుగా, ప్రతిరోజు లింక్ పెడుతున్నానుగా మీకు. చూసాను సార్, నేను చూసానండి. లింక్ పెడుతున్నా. లేకపోతే రాంబాబు ఎకనామిక్స్ అని పెడితే యూట్యూబ్ లోకి వెళ్ళి అది కొడితే మొత్తం అన్ని వచ్చేస్తాయి. సరే సార్. అందరూ చూడండి, వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, ఒకళ్ళిద్దరే చూస్తున్నారు, అందరూ చూడట్లా. సరే చూస్తాం సార్. ఇవాళ పాఠం చెప్పాను, చూసి మళ్ళీ రేపుడికి ఏం చెప్తారా, రేపు ఇవాళ అయిపోయిన పాఠం మీద రేపు ఏం క్వశ్చన్స్ అడుగుతారా అని మీకు మీరే అనుకోవాలి. ఓకే సార్. సార్ నా డౌట్ సార్, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా సార్, సంస్థలు చెప్పమ్మా. డిపాజిట్లు ఎత్తాయా సార్? డిపాజిట్లు ఏవి? బ్యాంకేతర విత్త సంస్థలా? బ్యాంకులా? బ్యాంకేతర సంస్థలు అండి. బ్యాంకేతర విత్త సంస్థల్లో కొన్ని మాత్రం డిపాజిట్లు స్వీకరిస్తున్నాయి. కొన్ని సంస్థలు మన బ్యాంకు లాగానే అవి కూడా స్వీకరించి ప్రజలకు కావాల్సినటువంటి రుణ సదుపాయాలన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నాయి. కొన్ని మాత్రం అందుగురించే ఇందాక రకాలు చెప్పుకునేటప్పుడు డిపాజిట్లు స్వీకరించే కొన్ని అని, స్వీకరించనే కొన్ని ఉన్నాయని చెప్పాం. యాక్చువల్గా అయితే వీటి ప్రధాన ఉద్దేశం డిపాజిట్లు స్వీకరించడం కాదు, బ్యాంకుల్లాగా డిపాజిట్లు స్వీకరించవి. అయితే ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు ప్రజల దగ్గర నుంచి, ఉదాహరణకి మనకి చిట్ కంపెనీలు ఉన్నాయి, మార్గదర్శి చిట్ కంపెనీ ఉంది కదా, శ్రీరామ్ ఉన్నది, కపిల్ ఉన్నది. ఇలాంటి కంపెనీలు ఏం చేస్తున్నాయి? ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి, చిట్లు వేసుకుంటున్నాయి, అవి మళ్ళీ వ్యాపారానికి ఉపయోగించుకుంటా ఉన్నాయి కదా. అలాగే కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కూడా ప్రజల దగ్గర నుంచి ముందుగా పెట్టుబడి అనేటువంటివి తీసుకుంటున్నాయి, డబ్బులు కట్టించుకుంటున్నాయి, అవి వడ్డీతో సహా మళ్ళా వాళ్ళకి అందిస్తా ఉన్నాయి, డిపాజిట్లకి ఎంత వడ్డీ అని. ఈ వ్యాపారం బాగా నిర్వహించుకుంటా ఉన్నాయి అన్నమాట తెలుగులో. చెప్పమ్మా. సార్ వీటినే చిట్లు అండి అమ్మా, ఇలా డబ్బులు తీసుకుని ఇవ్వడానే చిట్లు అంటారా సార్? ఈ ఒక రకం బ్యాంకేతర విత్త సంస్థల్లో చిట్ ఫండ్ కంపెనీలు ఒక రకం చిట్ ఫండ్ కంపెనీలు. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి బ్యాంకేతర విత్త సంస్థల్లో కదా. ఫైనాన్స్ కంపెనీలు, వస్తువులు కొనుక్కోవడానికి ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి, గృహ నిర్మాణానికి ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి. రకరకాలుగా ఇవి కంపెనీలు సేవలు అందిస్తూ ఉన్నాయి అన్నమాట ప్రజలకు. ఎనీ డౌట్స్? చెప్పమ్మా.
సార్ అప్పుడు ఏదో చెప్తున్నారు కదండి పెట్రోల్ ఏం సాయి ఫోన్ చేసి అడిగాను కదా సార్. ఏంటది? అదే అండి పెట్రోల్ ఒకసారి మన భారతదేశంలో లేకపోతే అదే చరణ్ సింగ్ గవర్నమెంట్ లో విదేశీ మారక ఏం నిల్వలు మన చేశారండి? దగ్గర ఏమీ లేకపోతే చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఓకే సార్. చంద్రశేఖర్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో ఆ కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక నిల్వలన్నీ కూడా కొరతగా ఉన్నాయి. అంటే ఇతర దేశాల నుంచి మనం పెట్రోల్ దిగుమతి చేసుకున్నాం అనుకో, వాళ్ళ డబ్బులు కట్టాలి వాళ్ళ కరెన్సీలో. మన దగ్గర లేవు అప్పుడు అవి. అప్పుడు ఏం చేశాడు, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుని విదేశీ మారక నిల్వలు కొనుక్కుని అప్పుడు దిగుమతులకు కావాల్సినటువంటి చెల్లింపులు అనేటువంటి వాటిని చేయటం జరిగిందనమాట. విదేశీ చెల్లింపులు అంటే మనకి దిగుమతులు ఎక్కువగా ఉంటాయి బాగా. ఆ దిగుమతులకి కావాల్సినటువంటి డబ్బులు ఏ దేశం నుంచి మనం వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామో వాళ్ళ కరెన్సీలోనన్నా ఇవ్వాలి. లేదనట్లయితే అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఆమోదించినటువంటి అమెరికన్ డాలర్ ఆ కరెన్సీలోనన్నా వాళ్లకు చెల్లిస్తే వాళ్ళకు మనకు వస్తువులు అనేటువంటివి అమ్ముతారు అనమాట. లేకపోయినట్లయితే మేము రూపాయలు ఇస్తాం, మా భారతదేశ కరెన్సీ రూపాయి అంటే రూపాయి ఎవరికి కావాలంటాడు. దాన్ని మార్చి కన్వర్ట్ చేసి ఫారెక్స్ నిల్వల్లోకి అప్పుడు మార్చి ఇవ్వమంటారు. ఇంకమ్మా ఓకే మరి థ్యాంక్ యూ. ఓకే సార్. క్లాస్కి రేపు సెకండ్ పీరియడ్ ఓకే సార్. కంపల్సరీగా అందరూ అటెండ్ కండి. మీరు ఎక్కడున్నా, మీరు ఏ పనికి వెళ్ళినా ఎక్కడున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అందులోనైనా వింటావా, కంపల్సరీగా వినాలి. సరే సార్. నేను ఇక్కడ లేను, నేను వినట్లేదు అంటే కుదరదు. అందరూ కూడా వినాల్సిందే కంపల్సరీగా. ఓకే సార్. సరేనా మరి? ఓకే సార్. ఓకే, రేపు క్లాస్లో మరొక కాన్సెప్ట్తో మనం కలుసుకుందాం. ఎప్పుడు చదవండి, వీడియోలు చూడండి. సరే మరి, ఓకే ఓకే సార్. క్లోజ్ చేద్దామా? ఓకే సార్.